హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు నేను మీకు పుదీనా రైస్ అండ్ ఆలు కుర్మా ఈ రెసిపీలు చూపిస్తాను. అయితే ఈ రెసిపీలు పుదీనా రైస్తో ఆలు కాంబినేషన్ కాకుండా మీరు పుదీనా రైస్తో చికెన్ కావచ్చు, మటన్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, ఈవెన్ ఎగ్ గ్రేవీ. అయితే ఆలు కుర్మా అది మీరు రైస్తో కానీ చపాతీకి ఇంకా బాగుంటుంది, చపాతీతో తీసుకోవచ్చు. అయితే ఈ రెండు రెసిపీస్ నేను ఈరోజు మీకు షేర్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవచ్చు. అయితే నేను రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తాను, అది హెల్త్కి మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో షాజీరా, ఇలాచీ, లవంగా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, కనీసం ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేస్తున్నాను. కర్రీ లీవ్స్ ఎప్పుడైనా కూడా ఇలా తుంచి వేయడం వల్ల దాని స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇవన్నిటిని కూడా మంచిగా వేగనివ్వాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా మీరు అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను అంతే. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా వేగే వరకు ఉంచాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా మనము మంచిగా వేగే వరకు మూత పెట్టి ఉంచాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి, ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 250 ml అంతా పెరుగు మంచిగా విప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగుని మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆలూకి గ్రేవీ అంతా కూడా మంచిగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా మంచి వేగింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే కన్సిస్టెన్సీ మీరు మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా కావాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేయండి, లేకపోతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఆలు కాబట్టి తొందరగా థిక్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా. ఇంకా ఈ టైంలో మనము కసూరి మేతి, 1 టీ స్పూన్ అంత కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇంకా ఇది రెడీ టు సర్వ్. ఇప్పుడు ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాము. దానికి మనం ఒక మిక్సీ జార్లో జింజర్, గార్లిక్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్. గ్రీన్ చిల్లీస్ మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇందులోనే పుదీనా కూడా వేసి నేను ఒక బంచ్ అంతా పుదీనా వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో నేను కొంచెము ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసాను. అంటే టోటల్గా నెయ్యి వేయకుండా నేను కొంచెము ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకున్నాను. మీరు మీ ఇష్టానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక అందులో షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, బే లీఫ్ ఒకటి వేసాను. కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసాను. దీన్ని పత్తరకే పూలని, రాతి పువ్వు అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఇందాక పుదీనా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని మూత పెట్టి వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. పచ్చివాసన పోయి మంచిగా వేగింది అన్నట్టు. ఈ టైంలో మనము ఇందులో రైస్ వేసేసుకోవచ్చు. రైస్ వేసుకొని దీన్ని మంచిగా కలిపి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. రైస్ ఈ విధంగా చేస్తే మనకు రైస్ స్టిక్కీగా కాకుండా మంచిగా విడివిడిగా వస్తుంది. చూడండి, ఇట్లా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవచ్చు. అయితే నేను మిక్సీ జార్లో ఉంటుంది ఆ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా దాంట్లో వాటర్ పోసేసాను అన్నమాట. అయితే ఈ వాటర్ కూడా 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఆ కొలతతో చాలా బాగా వస్తుందన్నమాట రైస్. మీరు ఒకవేళ రైస్ని ముందే సోక్ చేసి పెట్టుకున్నట్టయితే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి. చూడండి, ఇక్కడ ఇంకా రైస్ రెడీ అయిపోయింది. రైస్ కావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 15-20 minutesలో రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ టైంలో మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్కి రెడీ అన్నమాట. ఓకే అండి, చూసారు కదా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.